వైసీపీపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. 3 ఏళ్ల క్రితం తాను ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. తన రాజీనామాపై న్యాయ పోరాటం చేస్తానని గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మండిపడుతూ అధికార పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి ఉందని వైసీపీ మునిగిపోతున్న నావగా చెప్పుకొచ్చారు గంటా శ్రీనివాసరావు. తనతో పాటు ఆనాడు వైసీపీ ఎమ్మెల్యే కర్నూలు ధర్మశ్రీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎందుకు ఆమోదించలేదని ప్రశ్నించారు. వైసీపీపై నిప్పులు చెరిగారు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు. 3 ఏళ్ల క్రితం తాను ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. తన రాజీనామాపై న్యాయ పోరాటం చేస్తామని గంటా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. వైసీపీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అధికార పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలవలేని పరిస్థితి ఉందని వైసీపీ మునిగిపోతున్న నావగా చెప్పుకొచ్చారు గంటా శ్రీనివాసరావు. తనతో పాటు ఆనాడు వైసీపీ ఎమ్మెల్యే కర్నూలు ధర్మశ్రీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు ఆయన. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, కాసేపటి క్రితమే గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. నిన్న జగన్ సభలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్ని అబద్ధాలే. దాదాపు 34 నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడు కూడా 34 నియోజకవర్గాలు కనీసం 5-6 నియోజకవర్గాలు కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ, లేకపోతే మిగిలిన ప్రత్యేక హోదా కానీ, రైల్వే జోన్ కానీ అన్నింటిలో కూడా వైసీపీ విఫలమైంది కూడా గంటా శ్రీనివాస్ జడ్జినట్టం జరిగింది. ముఖ్యంగా జగన్ చెప్పినటువంటి దాదాపు అన్ని హామీలు, అంటే 99 హామీలు నెరవేర్చేస్తాం, 99% నెరవేర్చేస్తాం అని చెప్పడంలో ఎటువంటి నిజం లేదు. కనీసం 25% కూడా వాళ్ళు నెరవేర్చలేదని ఆయన జడ్జినట్టం జరిగింది. కొత్త వివాదాన్ని గంటా తెర మీద తెచ్చారని చెప్పొచ్చు. ఇవాళ ఏంటంటే స్టీల్ ప్లాంట్ కోసం తొలుత ఆయన రాజీనామా చేయడం జరిగింది. అనంతరం వైసీపీ ఎమ్మెల్యే కూడా ధర్మశ్రీ, సోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆయన కూడా స్పీకర్ ఫార్మేట్ లోనే రాజీనామా చేసి మొత్తం మీడియా కూడా చూపించడం జరిగింది. ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒక రాజీనామా చేయడం జరిగింది. ఇటీవల మనం చూస్తాం గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించడం వివాదాస్పదంగా మారింది. కేవలం గంటా శ్రీనివాసరావు రాజీనామాను మాత్రమే కనీసం ఇంటిమేషన్ లేకుండా, నోటీస్ లేకుండా ఆమోదించడం పట్ల న్యాయ పోరాటం కూడా చేస్తాను ఇప్పటికే ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఇవాళ ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో మాత్రం వైసీపీ ఎమ్మెల్యే, చోడవరం ఎమ్మెల్యే తనతో పాటు రాజీనామా చేసినటువంటి ధర్మశ్రీ ఒక రాజీనామాని ఎందుకు ఆమోదించలేదు, కేవలం నా రాజీనామాను మాత్రమే ఎందుకు ఆమోదించారు అని ప్రశ్నిస్తున్నారు. ఇది కూడా అందరూ కూడా ఆలోచింపచేసే విషయం. ఎందుకంటే మొత్తం గతంతో పాటు పోటీగా ధర్మశ్రీ కూడా ఆ టైంలో రాజీనామా చేయడం జరిగింది. ఆయన పైగా నేనేమి పూర్తి రాజీనామా చేయట్లేదు, ఇదిగో స్పీకర్ ఫార్మేట్ లో చేస్తున్నాను మొత్తం చూపించడం జరిగింది. స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా కూడా పంపడం జరిగింది. ఇద్దరు కూడా పోటాపోటీకి రాజీనామాలు చేస్తే స్టీల్ ప్లాంట్ మద్దతు నిలుస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు కేవలం గంటా శ్రీనివాసరావు రాజీనామా మాత్రమే ఆమోదించడం పట్ల వివాదం, కొత్త వివాదం తెరపైకి చెప్పొచ్చు. ధర్మశ్రీ రాజీనామా ఎందుకు ఆమోదించలేదని గంటా ప్రశ్నిస్తున్నారు. రేపు లీడర్ గా కూడా ఆయన అదే హైలైట్ చేయదలుచున్నారు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ లీడర్ సెల్ అంతా కూడా దీన్ని పరిశీలిస్తుంది, దీనికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేస్తుందని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేయడానికి, స్టీల్ ప్లాంట్ మంటల్లో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నదో కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. నేను జగన్ కూడా అన్ని అబద్ధాలు చెప్పడం జరిగింది. పెళ్లి శంకరరావు అని ఇక్కడ పూరించి అన్ని ఒక్కరు కూడా నేను చెప్పలేదు, మొత్తం అబద్ధాలు చెప్పడం జరిగింది. ఎవరు కూడా జగన్ నమ్మే పరిస్థితి లేదు. స్వయాన చెల్లి షర్మిల ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా అన్న చేసినటువంటి మోసాన్ని ఏ విధంగా బహిర్గతం చేస్తున్నారో మొత్తం చూస్తున్నాం. చెల్లించిన తల్లికి న్యాయం చేయని వాడు ప్రజలు న్యాయం చేస్తాడంటే ఎవరు నమ్ముతారో కూడా గంటా తీవ్ర స్థాయిలో
ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ జగన్పై దోషిస్తున్నప్పుడు కూడా షర్మిల వ్యవహారాలు కూడా వెలుగులోకి వచ్చినప్పుడు కూడా కానీ ప్రధానంగా చెప్పింది అయితే రాజీనామా వ్యవహారం హైలైట్ చేశారు. ఈ రాజీనామా కేవలం నాని ఎందుకు ఆమోదించారు, ఆ స్టేట్లో కనీస ఇంటిమేషన్ లేకుండా నోటీస్ లేకుండా ఆ ధర్మశ్రీ ఎందుకు ఆమోదించలేదు ఆయన ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడైతే ఒక విధంగా ఈ వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రాజీనామా ఎందుకు ఆమోదించినప్పుడు ధర్మశ్రీని కూడా ఆమోదించాలనే విషయం తెరపైకి వచ్చింది. ప్రధానంగా కేవలం ప్రభుత్వం కక్షపూరితంగానే అంటే వచ్చే రాజ్యసభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని టీడీపీ బలం తగ్గించేందుకు ఏదైనా చేస్తున్నారు గత కొన్ని రోజులు విమర్శలు వస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ మరి రాజీనామా చేసినటువంటి వైసీపీ ఎమ్మెల్యే ధర్మశ్రీని ఎందుకు ఆమోదించలేదు, అంతా న్యాయబద్ధంగా వ్యవహరిస్తే చేయాలని కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఇదైతే మరింత వివాదం ముదిరే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.